వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కొలకలూరు గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా గ్రామంలోని కృష్ణ మందిరం వద్ద కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా గత 7-8 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతూ ఉంటామండి. దాని తరపున అందరినీ ఆహ్వానించి ఈ ఏరియాలో ఉన్న ప్రజల్ని, గ్రామంలో ఉన్న పెద్దల్ని అందరినీ ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అట్లా చేస్తున్నాం. అలాగే మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మేము మన అన్నదాన కార్యక్రమం అలాంటివి కూడా పూర్తి చేస్తూ ఈ కృష్ణ మందిరాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నాం. దానికి ప్రజలు, గ్రామంలోని ప్రజలందరూ సహకారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ ఈ కృష్ణ మందిరం తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు కొలకలూరులో ఉన్న కృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, అలానే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఈ గ్రామ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటూ ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రబాబు 2వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పట్టణ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొని డాక్టర్ రవీంద్రబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైద్యులుగానే కాకుండా సమాజంలో ఎన్నో విషయాల పట్ల స్పందించే మహోన్నత వ్యక్తి డాక్టర్ రవీంద్రబాబు అని, వైద్యునిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి అంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన సేవలను కొనియాడారు. సమాజానికి ఎన్నో అంశాల్లో అందుబాటులో ఉండేటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలా అలాంటి అరుదైన వ్యక్తులు చాలా కొద్దిమంది. అయితే ఈ ప్రాంత మహిమో మరేమిటో నాకు తెలియదు, కానీ అలాంటి పెద్దలు పుట్టిన పుడమ తల్లి తెనాలి. మరి ముఖ్యంగా జాగర్లమూడి ప్రాంతం అనగానే సచ్చిదానందమూర్తి గారు, రఘురామయ్య గారు, అదేవిధంగా ఆ పరంపరలోనే రవీంద్ర గారు కూడా వాళ్ళందరి యొక్క అనుభవాలు, ఆదర్శాలు పుణికిపుచ్చుకొని ఈ తెనాలి పట్టణంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆయన ఎన్నో అంశాల పట్ల స్పందించే వ్యక్తి. సమాజం ఎట్లా ఉంటే బాగుంటుంది, సమాజంలో ఉన్న అస్పృశ్యతల గురించి కానీ, సమాజంలో ఉన్న అగాధాల గురించి కానీ, ఈ కుల మతాల అంశంలో కానీ, లేకపోతే ఆయనకు ఒక ప్రత్యేకమైన ధోరణి, తాత్విక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఆయన రచయిత, వృత్తిపరంగా వైద్యుడైన, ప్రవృత్తిపరంగా సమాజాన్ని సంరక్షించుకోవాలనే తపన, ధ్యేయం, లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి రవీంద్రబాబు గారు. ఆయన లేకపోయినా వారు, వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి, అదేవిధంగా వారి ఆలోచనలు పుణికిపుచ్చుకున్న వ్యక్తులు
వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రగాఢమైన సానుభూతి తెలుపుకుంటూ, మనిషి జీవితంలో పేదరికం శాపంగా మారకూడదని విశ్రాంత ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో వార్ధక్యంలో ఆనందం అనే అంశంపై ఆయన మాట్లాడారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం పూర్ణచంద్రరావు పర్యవేక్షించగా ముత్తేవి రవీంద్రనాథ్, ఐనాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మనవళ్ళు మనవరాళ్ళతో టీవీకి వేళల్లో మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇరువురికి బోత్ సైడ్స్ మీరు వాళ్ళతో మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక రకమైనటువంటి ఆనందం, అనుభూతి, సంతృప్తి కలుగుతుందని చెప్పి నా భావన. దీంతోపాటు ఇరుగు పొరుగు వారితో కూడా మనం మంచి వాళ్ళు అనుకుంటే, భావాలు కలిస్తే కొంత సమయం వాళ్ళతో కూడా వెచ్చించడం. మరి ఇందాక నేను చెప్పాను ముత్తేరు గారికి తెలిస్తే ఆయన ఎప్పుడు పుస్తకాలు చదవటం, రాయటం అదొక దిశగా పెట్టుకుని ఆయనతో పాటు ఎవరైనా సంచరించే వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ దోవలో నడవాలని అనుకుంటారు. మీకు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడటం, ఇతరులకి అవసరమైనటువంటి సలహాలు ఎప్పుడన్నా సరే మీ దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని జోడించి ఇచ్చే ప్రయత్నం, ఇట్లాంటి మీరు రాబోయే రోజుల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వయసు మళ్ళిన తర్వాత హడావుడి జీవితాన్ని వదిలిపెట్టేసేయండి. అంటే బిజీగా ఉండేటటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉండి చాలా కూల్గా, కామ్గా, అనుకూలంగా ఉండేటటువంటి జీవితం గడిపేలా ప్రయత్నం చేయండి. పావులూరి శ్రీనివాసరావు గారు తెనాలిలోని హై స్కూల్ నుంచి మామూలు స్కూల్లో మున్సిపాలిటీ స్కూల్లో చదివారు. పిఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత 1901-1957 జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు బాపయ్య చౌదరి, తల్లి గారి పేరు సరోజిని దేవి. 1983లో సోకుమారి అని ఆమె మ్యారేజ్ చేసుకున్నారు. పీజీ మొత్తం కూడా నాగపూర్ యూనివర్సిటీలో చేశారు. మొట్టమొదట పొన్నూరు కాలేజీలో లైబ్రరీగా చేసి తర్వాత అక్కినే నాగేశ్వర కాలేజీ పురాలో కంప్లీట్గా ఆయన సర్వీస్ మొత్తం అక్కడే చేశారు. చివరిలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. వీరు తల్లిదండ్రుల పేరు మీద పావులూరి ట్రస్ట్ అని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు వివేకాలో పెట్టారు, చైతన్యాలలో పెట్టారు, స్వధాలో అనేక చోట్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా కాకుండా ఆలంబన, నవ సమాజంలో గ్రంథాలయ సేవలు అనేటువంటి పుస్తకాలు కూడా రాసి పెట్టాయి. భగవద్గీత పఠనం వలన విద్యార్థుల్లో అవగాహన, క్రమశిక్షణ పెరుగుతాయని వక్తలు కొత్త సుబ్రహ్మణ్యం, కొల్ల దర్శకుమార్ పేర్కొన్నారు. ఇస్కాన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన భగవద్గీత పఠనం పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెనాలి శాఖ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ మాట్లాడుతూ భగవద్గీత మత గ్రంథం కాదని బహుళ ప్రయోజనకారని అన్నారు. ఈ గ్రంథం నిరంతరం చదవడం ద్వారా శాంతి, మంచి అలవాట్లతో ప్రజలు జీవనం సాగిస్తారని ఆయన తెలిపారు. మనసును నియంత్రించుకోవడం ద్వారా రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థుల్లో వరుస స్థానాల్లో నిలిచిన 6గురికి వివిధ బహుమతులను అందజేశారు.
394 మందికి శ్రీకృష్ణుడు లామినేషన్ ఫోటోలు, భగవద్గీత గ్రంథం ధ్రువపత్రాలను అందజేశారు. ఇస్కాన్ తెనాలి మందిరం నుంచి మనం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో మొత్తం 28 స్కూల్లో స్టూడెంట్స్కి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఇందులో 3000 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. భగవద్గీతలు చదివి ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత ఇందులో చక్కగా మార్కులు సంపాదించుకున్నారు. కాబట్టి ఈరోజు అందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపించాము. మొత్తం 3000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 400 మందికి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మంచి భగవద్గీతలో పెర్ఫార్మెన్స్ చేశారు. సనాతన ధర్మం యొక్క సంస్కృతి సంప్రదాయం మన తెనాలి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో బాగా జరగాలని, బాగా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. దీనివలన ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. కాబట్టి చాలామంది 400 మందికి మేము గిఫ్ట్స్ ఇస్తున్నాము. స్వామీజీ శ్రీ సింహ గౌరదాస్ గారు వచ్చిన తర్వాత చక్కగా ఇస్కాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలను అందరినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. రియల్గా చెప్పాలంటే ఏంటంటే ఇది హౌ టు లివ్ ఇన్ అవర్ లైఫ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం ఏంటి రేపు అనేది చాలా భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్. ఇవాళ సనాతన ధర్మాలు మర్చిపోయి పాపం పిల్లలు చెడిపోవడం వల్ల బాధాకరంగా ఉంది సమాజం అంతా కూడా. కాబట్టి ఈ సమయంలో ఎంతో అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. మరి ధన్యవాదాలు అందరికీ, పెద్దలకి, పిల్లలందరికీ ఆశీస్సులు. My name is Meghana. I am from Adarsh English Medium School in Tenali, Chanchupet. I learned a lot of knowledge from Bhagavad Gita, and it was very important in our life to acquire knowledge from Bhagavad Gita. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. సోమవారం నుండి ప్రారంభమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.